Welcome to the Learn 365. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సురేష్ ఫ్రమ్ ద లర్న్ 365. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టైం స్పీడ్ డిస్టెన్స్కి సంబంధించిన చాప్టర్స్ అనేది చూస్తున్నాం. సో ఈ యొక్క టైం స్పీడ్ డిస్టెన్స్కి రిలేటెడ్గా మనకి 3 డిఫరెంట్ చాప్టర్స్గా డివైడ్ చేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఈ టైం స్పీడ్ డిస్టెన్స్లో మనకి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఉంటాయి, ట్రైన్స్ ఉంటాయి, మన నార్మల్ డిస్టెన్స్ అండ్ స్పీడ్ మీద బేస్ అయిన టాపిక్స్ అనేది ఉంటాయన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ట్రైన్స్ అనేది మనకి ఏ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సపరేట్గా సిలబస్లో మెన్షన్ చేస్తాడు. సో ఈ యొక్క బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ట్రైన్స్, సో వీటికి వెయిటేజ్ అనేది సపరేట్గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బోట్స్ అండ్ స్ట్రీమ్స్ని, ట్రైన్స్ని సపరేట్ చాప్టర్స్గా తీసుకొని ఆ యొక్క సపరేట్ చాప్టర్స్లో సో వాటి యొక్క సబ్ టాపిక్స్ అనేది డివైడ్ చేసుకొని ఆ యొక్క చాప్టర్స్ అనేది చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు టైం స్పీడ్ డిస్టెన్స్ అనేది నార్మల్గా మనకి 6 పార్ట్స్గా డివైడ్ చేసుకొని చేస్తున్నాం. సో ఇప్పుడు బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది సపరేట్ చాప్టర్, ట్రైన్స్ అనేది సపరేట్ చాప్టర్ అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మనం ఏం చేస్తున్నాం, సో టైం స్పీడ్ డిస్టెన్స్ మీద బేస్ అయిన సో ఈ చాప్టర్ అనేది సో కంప్లీట్ 6 పార్ట్స్గా డివైడ్ చేసాం. సో ఆ యొక్క 6 పార్ట్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ డిస్ప్లే అవుతున్న 6 టాపిక్స్గా డివైడ్ చేసుకొని ఈ యొక్క టైం స్పీడ్ డిస్టెన్స్ చాప్టర్ అనేది కంప్లీట్ చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. సో చూడండి, ఫస్ట్ బేసిక్ ఫార్ములా అనేది ఒకటి చూద్దాం. సో బేసిక్ ఫార్ములా టైంకి, స్పీడ్కి, డిస్టెన్స్, టైమ్ స్పీడ్ డిస్టెన్స్. ఈ టైమ్ స్పీడ్ డిస్టెన్స్కి రిలేషన్స్ అనేది ఎలా ఉంటాయో చూద్దాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో ఇది స్పీడ్ డిస్టెన్స్కి టైంకి ఉన్న రిలేషన్ అన్నమాట ఫ్రెండ్స్. సో స్పీడ్ అనేది టైంకి ఎలా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఉంటుంది. సో స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ వెన్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్. వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అన్నమాట ఫ్రెండ్స్. సో ఇది ఇప్పుడు కానీ మనకి టైం కావాలి అంటే సో టైం అనేది ఇక్కడ తీసుకుంటాం, స్పీడ్ అనేది డినామినేటర్లోకి వెళ్తుంది. సో చూడండి, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ మూడింటిలో ఏ యొక్క రెండు వాల్యూస్ ఇచ్చినా మనకి మూడవ వాల్యూ అనేది ఈజీగా ఈ యొక్క ఫార్ములా యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. సో స్పీడ్కి మనకి యూనిట్స్ అనేది ఏమేమి ఉన్నాయి, సో స్పీడ్కి యూనిట్స్ చూసే ముందు సో ఈ యొక్క ఫార్ములా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు మనకి స్పీడ్ ఉంది, డిస్టెన్స్ ఉంది. సో అప్పుడు టైం ఫార్ములా అనేది ఎలా వస్తుంది, ఇప్పుడు స్పీడ్ ఉంది, టైం ఉంది, డిస్టెన్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో అప్పుడు ఏ టైప్ ఆఫ్ ఫార్ములా అనేది అప్లై చేయాలనేది చూద్దాం. సో చూడండి, ఇప్పుడు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో ఈ ట్రయాంగిల్ అనేది చూస్తున్నారు కదా, డిటిఎస్. సో డిటిఎస్ అని ఇలా గుర్తుపెట్టుకోండి. డిటిఎస్ డిజిటల్ సౌండ్స్ అనేది తెలుసు కదా మనకి, డిటిఎస్ అలా గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అవుతుంది కదా, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో ఈ యొక్క ఇమేజ్ అనేది మీకు విజువలైజ్ అవుతుంటే ఈ యొక్క 3 ఫార్ములాస్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అవుతుంది. సో ఒకవేళ మనం టైం ఫైండ్ అవుట్ చేయాలి, ఎప్పుడు స్పీడ్ అండ్ డిస్టెన్స్ అనేది తెలుసు, టైం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది, డిస్టెన్స్ బై స్పీడ్ అనేది అవుతుంది. అప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో అదొక డిఫరెంట్ ఫార్ములా అవుతుంది. ఇప్పుడు చూడండి, డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు స్పీడ్ తెలుసు, టైం అనేది తెలుసు, డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సినప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ అనేది అవుతుంది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. సో ఈ యొక్క డయాగ్రామ్ అనేది మీకు విజువలైజ్ అవుతుంటే ఈ యొక్క ఫార్ములాస్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు స్పీడ్కి అనేది యూనిట్స్ అనేది ఎలా రాస్తాం, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్కి యూనిట్స్ అనేది చూద్దాం. సో డిస్టెన్స్కి యూనిట్స్ అనేది ఏమేమి ఉంటాయి, కిలోమీటర్ ఉంటుంది, మీటర్ ఉంటుంది, సెంటీమీటర్స్ ఉంటాయి, మిల్లీమీటర్స్ ఉంటాయి. సో అవన్నీ పక్కన పెడితే మనకి ఈ యొక్క టైం స్పీడ్ డిస్టెన్స్లో మనం ఏ యూనిట్స్ అయితే యూస్ చేస్తున్నామో వాటి గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. సో డిస్టెన్స్ అనేది మనం నార్మల్గా కిలోమీటర్ అండ్ మీటర్ అనేది మాత్రమే ఈ యొక్క చాప్టర్లో యూస్ చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. సో టైం యొక్క యూనిట్స్ అనేది ఏమేమి ఉంటాయి, హవర్ ఉంటుంది, సెకండ్స్ ఉంటుంది, మిల్లీ సెకండ్స్ ఉంటుంది, మినిట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. కానీ ఇక్కడ టైం స్పీడ్ డిస్టెన్స్ చాప్టర్లో మనం ఏమేమి యూనిట్స్ అనేది యూస్ చేస్తున్నాం, ఓన్లీ హవర్ అండ్ సెకండ్స్ మాత్రమే యూస్ చేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు స్పీడ్ యొక్క యూనిట్స్ అనేది ఏమవుతాయి, కిలోమీటర్ పర్ అవర్ లేదా మీటర్ పర్ సెకండ్ అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు స్పీడ్ యొక్క యూనిట్స్ అనేది చూడండి, kilometer per hour and meter per second. So kilometer per hour and meter per seconds are the units for
స్పీడ్ అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. సో ఎప్పుడు ఈ యొక్క కిలోమీటర్ పర్ అవర్కి మీటర్ పర్ సెకండ్కి, కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చినప్పుడు మీటర్ పర్ సెకండ్లోకి స్పీడ్ అనేది ఎలా కన్వర్ట్ చేయాలి, మీటర్ పర్ సెకండ్లో ఇచ్చినప్పుడు కిలోమీటర్ పర్ అవర్లోకి ఈ యొక్క కన్వర్షన్ అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్పీడ్కి ఉన్న 2 యూనిట్స్ ఉన్నాయి. ఆ యూనిట్స్ ఏమి, కిలోమీటర్ పర్ అవర్ అండ్ మీటర్ పర్ సెకండ్ అనేది చూసాం. సో ఇప్పుడు వాటి యొక్క యూనిట్స్ కన్వర్షన్ అనేది చూద్దాం. ఏం చూస్తున్నాం, యూనిట్స్ కన్వర్షన్. సో యూనిట్స్ కన్వర్షన్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది, సో మనకి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసేటప్పుడు ఆ యొక్క కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చినప్పుడు మీటర్ పర్ సెకండ్లో ఇచ్చినది కిలోమీటర్ పర్ అవర్లోకి కన్వర్ట్ చేసుకునేకి యూజ్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడేమో కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. మీటర్ పర్ సెకండ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కిలోమీటర్ పర్ అవర్కి మీటర్ పర్ సెకండ్కి రిలేషన్ అనేది తెలుసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కిలోమీటర్ అంటే ఎన్ని మీటర్స్ వస్తుంది, కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ కదా, కిలోమీటర్ అంటే ఎన్ని మీటర్స్, 1000 మీటర్స్. అదే 1 అవర్ అంటే ఎన్ని సెకండ్స్, 1 అవర్ అంటే ఎన్ని సెకండ్స్, 1 అవర్ అంటే 60 మినిట్స్. ఈచ్ మినిట్ హ్యావింగ్ అనదర్ 60 సెకండ్స్. సో 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 60 × 60 సెకండ్స్. సో ఇప్పుడు కిలోమీటర్ పర్ అవర్ అనేది మీటర్ పర్ సెకండ్కి రిలేషన్ అనేది వచ్చిందా. సో ఇప్పుడు 0 అండ్ 0, ఇక్కడున్న 0 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 10 అనేది 2తో 2 5s are 10, 2 3s are 6. సో ఇక్కడ మిగిలిన వాల్యూ అనేది ఏముంది, ఇక్కడ 5 / 3 6 are 18 ఇంటూ మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 5/18 ఇంటూ మీటర్ పర్ సెకండ్ అవుతుందన్నమాట. నెక్స్ట్, సో అదే చూడండి, ఇప్పుడు నాకేమో మీటర్ పర్ సెకండ్స్లో కావాలి. సో స్పీడ్ అనేది నాకు మీటర్ పర్ సెకండ్లో కావాలి. మీటర్ పర్ సెకండ్లో రిక్వైర్డ్ అయినప్పుడు ఏం చేస్తాం, సో ఈ యొక్క 5/18ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తాం. 5/18 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమవుతుంది, 18 / 5 అవుతుంది కిలోమీటర్ పర్ అవర్. సో ఇప్పుడు చూడండి, 1 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్ పర్ సెకండ్. 1 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 18/5 కిలోమీటర్ పర్ అవర్. సో ఇది స్పీడ్ కన్వర్షన్ అనమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క స్పీడ్ కన్వర్షన్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం చేసే బేసిక్ ప్రాబ్లమ్స్లో ఈ యొక్క స్పీడ్ కన్వర్షన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎంతవరకు అయితే ఇంట్రొడక్షన్ అనేది చెప్పుకున్నామో, సో ఇంతవరకే. సో మనకి ఇక్కడ వరకు ఉన్న బేసిక్ ప్రాబ్లమ్స్ అనేది ఎలా అడుగుతారు అనేది చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, ఇఫ్ ఏ మ్యాన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 600 కిలోమీటర్స్ ఇన్ 10 అవర్స్, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యొక్క ఫస్ట్ పార్ట్లో చేసే ప్రాబ్లమ్స్ అనేది చాలా బేసిక్ ప్రాబ్లమ్స్ అనమాట ఫ్రెండ్స్. సో ఎవరైతే ఫస్ట్ నుంచి నేర్చుకుంటున్నారో, ఎవరైతే 0 లెవెల్ నుంచి నేర్చుకోగలుగుతున్నారో, సో వాళ్ళకి కూడా అర్థమయ్యే కోసమే ఈ యొక్క బేసిక్ ప్రాబ్లమ్స్ అనేది ఇంక్లూడ్ చేశాను అనమాట ఫ్రెండ్స్. సో చూడండి, 0 లెవెల్ నుంచి సో హై లెవెల్ బిట్స్ కూడా ఈ యొక్క చాప్టర్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ పార్ట్లో మనం ఏం చేస్తున్నాం, ఇంట్రొడక్షన్ ప్లస్ బేసిక్ ప్రాబ్లమ్స్ కదా. సో ఈ యొక్క బేసిక్ ప్రాబ్లమ్స్ అనేది చూడండి. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్స్ మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ అనేది సెకండ్ పార్ట్లో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. If a man covers a distance of 600 kilometers in 10 hours, టైం ఎంత ఇచ్చాడు, 10 అవర్స్ ఇచ్చాడు. చూడండి, డిస్టెన్స్ అనేది ఎంత ఇచ్చాడు, 600 కిలోమీటర్స్ ఇచ్చాడు. టైం ఎంత ఇచ్చాడు, 10 అవర్స్లో కవర్ చేస్తున్నాడు అన్నమాట. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్. స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి, డిస్టెన్స్ బై టైం. సో చూడండి, ఏమి ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు. డిస్టెన్స్ ఎంత, 600 కిలోమీటర్ డివైడెడ్ బై 10 అవర్స్. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 10 అవర్స్. 0 and 0 విల్ గెట్ క్యాన్సిల్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 60 కిలోమీటర్ పర్ అవర్. 60 కిలోమీటర్ పర్ అవర్ అనేది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ కార్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 450 కిలోమీటర్స్, డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 450 kilometers with a speed of 90 kilometer per hour. Speed is equal to 90 kilometer per hour. Then find the time taken by the car. Time is equal to, చూడండి, speed is equal to distance by time కదా. సో ఇప్పుడు time is equal to distance by speed అవుతుంది. సో time is equal to distance by speed అవుతుంది. డిస్టెన్స్ ఎంత ఇక్కడ, 450 కిలోమీటర్స్. 450 కిలోమీటర్స్ డివైడెడ్ బై స్పీడ్ ఎంత ఉంది ఇక్కడ, 90
కిలోమీటర్ పర్ అవర్. సో ఇక్కడ మీరు యూనిట్స్ గురించి అసలు వరి అవ్వద్దండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, యూనిట్స్ అనే డిస్టెన్స్కి కిలోమీటర్ ఉంది, స్పీడ్కి ఏముంది కిలోమీటర్ పర్ అవర్ ఉంది, డిస్టెన్స్కి ఏముంది కిలోమీటర్ రాసుకుంటున్నా, డివైడెడ్ బై స్పీడ్కి ఎంత ఉంది కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ అండ్ కిలోమీటర్ విల్ గెట్ క్యాన్సిల్. సో హెచ్ అనేది పైకి వస్తే ఏమవుతుంది, హవర్ అవుతుంది. 0 and 0 9 5 45. సో 5 అవర్స్. సో చూడండి, ఈ యొక్క డిస్టెన్స్ని 90 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టింది, 5 అవర్స్ పడుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇదే కదా మనకి రిక్వైర్డ్ వాల్యూ. నెక్స్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ థర్డ్ వన్ క్వశ్చన్ చదవండి ఒకసారి. ప్రాబ్లం నెంబర్ 3. The speed of bus is 72 km per hour. The distance covered by bus in 5 seconds. సో చూడండి, స్పీడ్ ఆఫ్ ఏ బస్ ఇచ్చాడు. స్పీడ్ ఆఫ్ ఏ బస్ ఎంత, 72 km per hour. స్పీడ్ ఆఫ్ ఏ బస్ is 72 km per hour. The distance covered by the bus in 5 seconds. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 5 seconds ఇచ్చాడు. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 5 seconds ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, సో ఈ యొక్క బస్ అనేది 72 km per hourతో మూవ్ అవుతుంటే, సో ఈ యొక్క బస్ అనేది 5 secondsలో ఎంత డిస్టెన్స్ అనేది కవర్ చేస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి జనరల్ ఫార్ములా ఏమి, S ఈజ్ ఈక్వల్ టు D/T. సో ఇది కదా, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో ఇప్పుడు మనం ఏం తీసుకోవచ్చు, డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఇప్పుడు డిస్టెన్స్ అనేది మనకు తెలియదు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఎంత, 72 km per hour. ఇక్కడేమో సెకండ్స్లో ఉంది, ఇక్కడేమో కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. సో ఇది మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకుంటే ఈ యొక్క సెకండ్స్లో ఉంది కాబట్టి వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు 72 km per hourని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకుంటున్నా. మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, సో ఇందాక యూనిట్స్ కన్వర్షన్లో చూసాం కదా, 5 divided by 18తో మల్టిప్లై చేస్తే కిలోమీటర్ పర్ అవర్ అనేది మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో 18 అనేది ఎన్ని టైమ్స్, 4 times ఇంటూ టైం ఎంత ఇక్కడ 5 seconds. సో 5 seconds. సో ఇప్పుడు వాల్యూ అనేది ఎంత వస్తుంది, 4 5s 20, 25s 100 meters. సో 100 meters అనేది, సో ఈ యొక్క 5 secondsలో బస్ అనేది ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తుంది, 5 meters అనేది ట్రావెల్ చేస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 4. ఏ మ్యాన్ కెన్ రన్ 20 km in 2.5 hours. How long it will take to run 80 km at the double the previous speed. సో చూడండి, ఏ మ్యాన్ కెన్ రన్ 20 kilometers in 2.5 hours. అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 20 kilometers ఇచ్చాడు, టైం ఎంత 2.5 hours ఇచ్చాడు. సారీ ఎంత, 2.5 hours ఇచ్చాడు. హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు రన్ 80 kilometers అట్ ద డబల్ ద ప్రీవియస్ స్పీడ్. అంటే ఇక్కడ మనకి స్పీడ్ తెలియదు, ఈ యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, స్పీడ్ అనేది డబల్ చేయాలి. స్పీడ్ అనేది డబల్ చేసిన తర్వాత ఆ యొక్క 80 kilometers డిస్టెన్స్ని ఎంత టైంలో కవర్ చేస్తాడో అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఇక్కడ 20 km డివైడెడ్ బై 2.5 hours. సో చూడండి, ఇక్కడ కిలోమీటర్ ఉంది, అవర్ ఉంది. మనకి స్పీడ్ అనేది దేంట్లో వస్తుంది, కిలోమీటర్ పర్ అవర్లో వస్తుంది. సో కిలోమీటర్ పర్ అవర్లో వస్తుంది కాబట్టి సో చేద్దాం. స్పీడ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 80 kilometers కదా, అది కూడా కిలోమీటర్స్లోనే ఉంది కాబట్టి మనం మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, 2.5 అనేది 2.5 2s 5 వస్తుంది. 5 4s 20. సో అంటే 8 times అనేది క్యాన్సిల్ అవుతుంది. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 8 km per hour. స్పీడ్ అనేది మనకి ఎంత వచ్చింది, 8 km per hour వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో ఏమన్నాడు, హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు రన్ 80 kilometers అట్ డబుల్ ద ప్రీవియస్ స్పీడ్. సో ఇప్పుడు డిస్టెన్స్ అనేది ఎంత ఉంది ఇక్కడ ఈ కేసులో, సో చూడండి సేమ్ ఇదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. డిస్టెన్స్ అనేది ఎంత ఉంది, 80 kilometers ఉంది. స్పీడ్ అనేది ఎంత అన్నాడు, డబల్ అన్నాడు. డబల్ అంటే ఏమవుతుంది, 8 ఉండేది డబల్ చేస్తే 16 అవుతుంది కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ అండ్ కిలోమీటర్ విల్ గెట్ క్యాన్సిల్. సో 16 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 5తో. సో 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 hours. సో ఇక్కడ కిలోమీటర్ అనేది క్యాన్సిల్ అయింది. సో 1 divided by h కదా, h అనేది పైకి పోతే
న్యూమరేటర్లోకి వస్తుంది. సో 5 hours. సో టైం అనేది ఎంత తీసుకుంది? 5 hours టైం అనేది తీసుకుంది అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 5. ఫిఫ్త్ ప్రాబ్లం క్వశ్చన్ చదవండి ఒకసారి. వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ఎ కార్ ట్రావెలింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 40 km/h ఇన్ 12 minutes? సో చూడండి డిస్టెన్స్ అనేది స్పీడ్ అనేది ఎంత ఇచ్చాడు? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 40 km/h. ఎంత టైంలో? టైం ఈజ్ ఈక్వల్ టు 12 minutes. సో 12 minutesలో 40 km/hతో స్పీడ్తో వెళ్తున్న కార్ అనేది ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తాడో అని అడుగుతున్నాడు. సో డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 40 km/h ఇంటూ, సో ఈ యొక్క మినిట్స్ని హవర్లో కన్వర్ట్ చేసుకున్నా. ఎన్ని మినిట్స్ ఉంది ఇక్కడ? 12 minutes ఉంది. సో దీన్ని హవర్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? డివైడెడ్ బై 60. సో మినిట్స్ని హవర్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 60. అదే హవర్స్ని సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 60 × 60 తీసుకుంటాం. ఎందుకంటే 1 hourకి 60 minutes ఉంటాయి, 1 minuteకి 60 seconds ఉంటాయి కాబట్టి 60 × 60 తీసుకుంటాం. సో ఇక్కడ మినిట్ నుంచి ఓన్లీ సెకండ్స్కి మినిట్స్ నుంచి అవర్స్కి కదా. సో 12 డివైడెడ్ బై 60 తీసుకుంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి ఇంటూ హవర్. సో ఈ హవర్ ఇక్కడ డినామినేటర్లో ఉన్న హవర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడున్న జీరో క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి 2 2s 2 3s, సో 3 4s. ఓవరాల్గా ఎంత వచ్చింది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 × 4 అంటే 8 kilometers. సో ఇక్కడ కిలోమీటర్ అనేది మిగిలింది కదా. సో ఇది మనకి యూనిట్స్ అవుతుంది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 8 kilometers. సో 40 km/hతో వెళ్తున్న కార్ అనేది 12 minutesలో 8 kilometers డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ మ్యాన్ డ్రైవ్స్ ఏ కార్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 25 meters/second in normal journey. He crosses a narrow bridge in 40 seconds. So what is the speed in km/h of the car he has reduced while crossing 800 meters bridge? సో చూడండి నార్మల్గా కార్ అనేది 25 meters/secondతో జర్నీ చేస్తాడు. అంటే ఫస్ట్ మనం ఏం తీసుకుందాం? ఇనిషియల్ స్పీడ్గా తీసుకుందాం. సో స్పీడ్ 1 ఇనిషియల్ స్పీడ్ లేదా నార్మల్ స్పీడ్గా అయినా తీసుకోవచ్చు. ఇనిషియల్ స్పీడ్ అనేది ఎంత? 25 meters/second. ఇది ఇనిషియల్ స్పీడ్ అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు? సో ఏదైనా నేరో బ్రిడ్జ్ వచ్చింది. ఆ నేరో బ్రిడ్జ్ రావడం వలన ఏం చేసినాడు? స్పీడ్ అనేది రెడ్యూస్ చేసినాడు. స్పీడ్ అనేది రెడ్యూస్ చేయడం వలన ఆ యొక్క 800 meters ఉండే బ్రిడ్జ్ డిస్టెన్స్ లేదా బ్రిడ్జ్ యొక్క లెంత్ తీసుకుందాం. బ్రిడ్జ్ యొక్క లెంత్ ఎంత ఇచ్చాడు? 800 meters ఉంది. సో ఈ బ్రిడ్జ్ని దాటడానికి ఎంత టైం పట్టిందంట? 40 seconds పట్టింది. టైం ఈజ్ ఈక్వల్ టు 40 seconds పట్టింది. అంటే ఈ బ్రిడ్జ్లో ఆ యొక్క నేరో బ్రిడ్జ్ని దాటడానికి ఎంత స్పీడ్తో వెళ్ళాడు అనేది ఫైండ్ అవుట్ చేద్దాం ఇనిషియల్గా. సో చూడండి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది? 800 meters అనేది బ్రిడ్జ్ లెంత్ ఉంది. ఇక్కడ టైం అనేది ఎంత పట్టింది? 40 seconds పట్టింది. సో ఇది తీసుకుందాం. సో ఇప్పుడు మనకి స్పీడ్ అనేది ఎంత వస్తుంది? సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 20 meters/second. సో ఇక్కడేమో 800 meters కదా, ఇక్కడేమో సెకండ్స్. meter/seconds అనేది మనకి యూనిట్స్ వచ్చాయి. సో ఇక్కడ స్పీడ్ అనేది ఎంత? 20 meters/second. సో ఆ యొక్క బ్రిడ్జ్ దాటడానికి ఎంత స్పీడ్తో వెళ్ళాడు? 20 meters/secondతో 20 meters/second స్పీడ్తో వెళ్ళాడు. కానీ నార్మల్గా స్పీడ్ ఎంత ఉంది ఇక్కడ? 25 meters/second. అంటే ఈ యొక్క బ్రిడ్జ్ని దాటడానికి ఎంత స్పీడ్ అనేది రెడ్యూస్ చేశాడు? ఎంత స్పీడ్ అనేది తగ్గించాడు? 5 meters/second కదా. సో ఇక్కడ స్పీడ్ 25 meters/second ఉంది. సో ఇక్కడ వెళ్ళిన స్పీడ్ ఎంత? 20 meters/second మాత్రమే. అంటే ఎంత స్పీడ్ అనేది రెడ్యూస్ చేశాడు? 5 meters/second అనేది తగ్గించాడు. సో ఈ యొక్క 5 meters/second అనేది తగ్గించాడు. కానీ అక్కడ మనకి క్వశ్చన్ ఏమడిగాడు? వాట్ ఈస్ ద స్పీడ్ ఇన్ km/h ఆఫ్ ద కార్ హీ రెడ్యూస్డ్ వైల్ క్రాసింగ్ ద బ్రిడ్జ్. అంటే ఆ యొక్క బ్రిడ్జ్ క్రాస్ చేసేటప్పుడు ఎంత స్పీడ్ అనేది తగ్గించాడో km/hలో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ 5 meters/second అనేది ఉంది. సో దీన్ని మనం km/hలో కన్వర్ట్ చేయాలి. km/hలో కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? 18/5తో మల్టిప్లై చేయాలి. సో 5 and 5 విల్ గెట్ క్యాన్సిల్. ఆన్సర్ సో ఇక్కడ మనకి రిజల్టెంట్ అనేది ఎంత వచ్చింది? 18 km/h. సో 18 km/h స్పీడ్ అనేది రెడ్యూస్ చేశాడు. అదే మనకి మీటర్/సెకండ్లో అయితే ఎంత రెడ్యూస్ చేశాడు?
25కి 20కి డిఫరెన్స్ ఎంత 5 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ అనేది రెడ్యూస్ చేశాడు. అదే మనకి కిలోమీటర్ పర్ అవర్లో ఫైండ్ అవుట్ చేసామంటే 18 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ అనేది తగ్గించాడు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం క్వశ్చన్ చదవండి ఒకసారి. ప్రాబ్లం నెంబర్ 7. సెవెంత్ వన్. A man running with a speed of 36 km per hour. After some time he tried and reduced his speed by 2 km per second. Find the present speed of a man in kilometer per hour. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్పీడ్ రెడ్యూస్డ్ బై అన్నాడు. స్పీడ్ రెడ్యూస్డ్ బై అంటే ఆ ఉన్న స్పీడ్లోంచి ఎంత తగ్గించాడు అనేది తీసుకోవాలి. రెడ్యూస్డ్ 2 అన్నాడంటే సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా 15 బై రెడ్యూస్డ్ ఇనిషియల్ స్పీడ్ అనేది 15 కిలోమీటర్ పర్ అవర్ అనుకోండి. రెడ్యూస్డ్ స్పీడ్ బై 5 కిలోమీటర్ అన్నాడంటే 10 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. 10 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. అదే 15 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్ళేవాడు స్పీడ్ రెడ్యూస్డ్ టు 5 కిలోమీటర్ పర్ అవర్ అన్నాడు అనుకోండి. సో అప్పుడు ఫైనల్ స్పీడ్ అనేది ఎంత వస్తుంది? 5 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఈ బైకి 2కి ఉన్న డిఫరెన్సెస్ అనేది తెలుసుకోవాలి. సో చూడండి, బై అన్నాడు అంటే సో ఉన్న దానిలోండి రెడ్యూస్ చేయాలి. 15 అన్నాడు అనుకోండి, 2 అన్నాడంటే సో డైరెక్ట్గా ఈ యొక్క స్పీడ్కి తీసుకొని వెళ్ళిపోయాడు. స్పీడ్ అనేది 15 కిలోమీటర్ పర్ అవర్ నుంచి 5 కిలోమీటర్ పర్ అవర్ వరకు తగ్గించేశాడు. సో అదే అనమాట బైకి 2కి. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమడిగాడు చూడండి, బై 2 మీటర్ పర్ సెకండ్ అన్నాడు. అంటే ఉన్నదానినే తగ్గించాడు, ఉన్న స్పీడ్నే 2 మీటర్ పర్ సెకండ్కి తగ్గించాడు. సో చూడండి, ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ రన్నింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 36 కిలోమీటర్ పర్ అవర్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 36 kilometer per hour. After some time he tried and reduced speed by 2 meter per second. 2 meter per second speed అనేది తగ్గించాడు. Find the present speed of a man in kilometer per hour. సో చూడండి, ఇనిషియల్గా 36 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో రన్నింగ్ చేస్తున్నాడు. సో కొంచెం సమయం తర్వాత స్పీడ్ అనేది 2 మీటర్ పర్ సెకండ్ అనేది తగ్గించాడు తర్వాత. సో ఇప్పుడు తగ్గించిన తర్వాత ఆ యొక్క వ్యక్తి అనేది ఎంత స్పీడ్తో అనేది రన్నింగ్ చేస్తాడు అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అది కూడా మనకి కిలోమీటర్ పర్ అవర్లో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో చూడండి, ఇక్కడేమో కిలోమీటర్ పర్ అవర్ ఉంది. సో దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడున్న మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేసుకుంటున్నా. చూడండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్ కదా. సో మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 18/5తో మల్టిప్లై చేయాలి. 18/5తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు చూడండి, 36/5 స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 36/5 కిలోమీటర్ పర్ అవర్. సో ఇది మనకి తర్వాత ఎంత స్పీడ్ అయితే తగ్గించాడో ఆ యొక్క స్పీడ్ అనేది ఇది అవుతుంది. సో నార్మల్గా ఉన్న స్పీడ్ ఎంత? 36 కిలోమీటర్ పర్ అవర్. సో ఇప్పుడు ఎంత స్పీడ్ అనేది తగ్గించాడు? ఇక్కడ ఇనిషియల్ స్పీడ్ అనుకుందాం. సో దీన్ని ఫైనల్ స్పీడ్ అనుకుందాం. ఫైనల్ స్పీడ్ కాదు, ఇది తగ్గించిన స్పీడ్, రెడ్యూస్డ్ స్పీడ్. సో ఇప్పుడు మనకి కావాల్సిందేమి? ఫైనల్ స్పీడ్ అనేది కావాలి. సో ఫైనల్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ స్పీడ్ మైనస్ రెడ్యూస్డ్ స్పీడ్. ఇనిషియల్ స్పీడ్ ఎంత ఉంది? 36 కిలోమీటర్ పర్ అవర్ ఉంది. రెడ్యూస్డ్ స్పీడ్ అనేది ఎంత ఉంది? 36/5 కిలోమీటర్ పర్ అవర్ అనేది ఉంది. సో ఇప్పుడు మనకి దీన్ని మైనస్ చేస్తే వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. సో 36 × 5 ఎంత? 5 6 30, 5 3 18, 18 + 3. సో చూడండి, 5 6 30, 5 3 15 + 3 18, 180 మైనస్ 36 / 5. సో ఈ యొక్క వాల్యూ అనేది చూడండి ఎంత వస్తుందో. 180లోంచి 36 మైనస్ చేస్తే 144, 144 / 5. 144 / 5 అంటే ఎలా రాసుకోవచ్చు? 5 2 10, 4 ఉంటుంది. 5 8 40, అగైన్ 4 ఉంటుంది. పాయింట్ తీసుకున్నామంటే 0 తీసుకోవచ్చు. సో 5 8 40, 28.8 కిలోమీటర్ పర్ అవర్. 28.8 కిలోమీటర్ పర్ అవర్ అనేది ఆ యొక్క ఫైనల్ స్పీడ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ చేయాల్సిందంతా ఏం లేదు. సో ఇక్కడ ఇచ్చిన 2 మీటర్ పర్ సెకండ్ ఉంది కదా. సో దాన్ని కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేసుకోండి. ఇచ్చిన ఇనిషియల్ స్పీడ్లోంచి ఎంత స్పీడ్ అయితే తగ్గించాడో దాన్ని మైనస్ చేస్తే వచ్చేదే కదా మనకు ఫైనల్ స్పీడ్. అదే అనమాట ఫ్రెండ్స్. సో మనం ఏం లేదు, ఇక్కడ ఇచ్చిన యూనిట్స్ అనేది మనకి ఏ యూనిట్స్లోకి అయితే యూజ్ఫుల్గా ఉంటుందో ఆ యొక్క యూనిట్స్లోకి కన్వర్ట్ చేసుకుంటేనే ఈ యొక్క ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8 చూడండి. అరే ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు 8th నుంచి 10th వరకు చూసే ప్రాబ్లమ్స్ అనేది మనకి ప్రీవియస్గా అడిగిన బిట్స్ అనేది SSC CGLలో అడిగిన బిట్స్ అనేది
ఈ యొక్క 8 నుంచి 10 వరకు సాల్వ్ చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. సో 8th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ద స్పీడ్ ఆఫ్ బస్ ఈజ్ 72 km/h. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 72 km/h. ద డిస్టెన్స్ కవర్డ్ బై ద బస్ ఇన్ 15 seconds. 50 secondsలో ఈ యొక్క బస్ అనేది ఎంత డిస్టెన్స్ అనేది కవర్ చేశాడు అనేది అడుగుతున్నాడు. సో చూడండి, స్పీడ్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత ఏమి ఇక్కడ 72 km/h. ఇక్కడేమో సెకండ్స్లో ఇచ్చాడు. సో సెకండ్స్లో దీన్ని మినిట్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, అవర్స్లో కన్వర్ట్ చేసుకోలేము కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఉన్న km/hనే మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేసుకుందాం. సో 72 km/h ఇంటూ, సో km/hని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, 5/18తో డివైడ్ చేస్తాం. 5/18తో మల్టిప్లై చేస్తాం. సో 18 అనేది ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 4 times. ఇంటూ టైం ఉంది కదా, ఇక్కడ టైం అనేది ఎంత 50 seconds. సో చూడండి, 4 5s ఎంత 20, 2 5s 10 అంటే 1000 meters. సో ఈ యొక్క బస్ అనేది ఈ యొక్క 50 secondsలో ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసింది, 1000 meters డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసింది. సో 1000 meters ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు, 1 kilometer. సో 1000 meters ఈజ్ ఈక్వల్ టు 1 kilometer. 1 kilometer డిస్టెన్స్ అనేది ఈ యొక్క బస్సు 50 secondsలో జర్నీ చేసింది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 9th ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 9 చూడండి. 9. ఏ మ్యాన్ హ్యాస్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 900 kilometer in 25 hours. సో వాట్ వుడ్ బి ద స్పీడ్ హీ హ్యాస్ టు ట్రావెల్ ఇన్ మీటర్/సెకండ్. సో ఎంత స్పీడ్తో అయితే ట్రావెల్ చేస్తే ఈ యొక్క 900 kilometersని 25 అవర్స్లో ఈ యొక్క జర్నీని కవర్ చేస్తాడు అని అడుగుతున్నాడు. సో అది కూడా స్పీడ్ అనేది దేంట్లో అడుగుతున్నాడు, మీటర్/సెకండ్లో అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూడండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఎంత 25 hours. సో ఇదే కదా మనకి km/hలో స్పీడ్ అనేది వస్తుంది. సో దాన్ని తర్వాత కన్వర్ట్ చేసుకుందాం. సో 25 అనేది 90తో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 times అనేది 75. సో 25 3s 75, ఇంకెంత ఉంటుంది 15 మిగిలి ఉంటుంది 150. 25 అనేది 150తో ఎన్ని టైమ్స్ పోతుంది, 4 times 6 times పోతుంది. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 36 km/h. 36 km/h. కానీ మనకి ఇక్కడ అడిగిన వాల్యూ km/hలో లేదు, మీటర్/సెకండ్లో ఉంది. సో ఇప్పుడు km/hని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేస్తా. మీటర్/సెకండ్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, 5/18తో మల్టిప్లై చేయాలి. సో 18 2s 36 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్/సెకండ్. సో ఇప్పుడు స్పీడ్ అనేది, సో ఈ యొక్క 900 kilometers 25 అవర్స్లో ఈ యొక్క జర్నీని కంప్లీట్ చేయాలి అంటే 10 మీటర్/సెకండ్స్తో ఈ యొక్క వెహికల్ అనేది ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 10 చూడండి. సో ఈ యొక్క 9th ప్రాబ్లం అనేది మనకి SSC CGL ప్రిలిమ్స్లో 2017లో అడిగాడు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 క్వశ్చన్ చదవండి ఒకసారి. ప్రాబ్లం నెంబర్ 10 ఈ బిట్ అనేది SSC CGL ప్రిలిమ్స్ 2019లో అడిగాడు అనమాట ఫ్రెండ్స్. ఏ ట్రైన్ ట్రావెలింగ్ అట్ ద రేట్ ఆఫ్ 45 km/h, హౌ మెనీ సెకండ్స్ ఇట్ విల్ టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 4/5 kilometers. ఇప్పుడు చూడండి, ట్రైన్ అనేది స్పీడ్ అనేది దేంట్లో ఇచ్చాడు, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 45 km/h. స్పీడ్ అనేది km/hలో ఇచ్చాడు. హౌ మెనీ సెకండ్స్ ఇట్ విల్ టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 4/5 kilometers. 4/5 kilometers ఇచ్చాడు. సో ఇప్పుడు కిలోమీటర్స్ని దీన్ని మీటర్స్లో కన్వర్ట్ చేసుకుందాం. మీటర్స్లో కన్వర్ట్ చేసుకుని ఈ యొక్క స్పీడ్ని కూడా మనం మీటర్/సెకండ్లోకి కన్వర్ట్ చేసుకుందాం. చూడండి, స్పీడ్ అనేది ఎంత 45 km/h. ఇప్పుడు డిస్టెన్స్ని నేను ఏం చేస్తున్నా, డిస్టెన్స్ని ఇక్కడ ఉన్న కిలోమీటర్స్ నుంచి మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటున్నా. 4/5 kilometers అంటే ఇంటూ 1000 చేసామంటే అదే కదా మనకి మీటర్స్లో వస్తుంది. సో 5 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 2s 10, 4 into 200 అంటే 800. సో 800 meters. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 800 meters. స్పీడ్ ఏమో 45 km/h. సో కానీ ఇక్కడ మనకి రిక్వైర్డ్ వాల్యూ ఏముంది, హౌ మెనీ సెకండ్స్ ఇట్ విల్ టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 4/5 kilometers. 4/5 kilometers అంటే మనకి డిస్టెన్స్ ఏమో తెలిసింది. ఇప్పుడు స్పీడ్ ఏమో 45 km/h ఉంది. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, హౌ మెనీ సెకండ్స్, టైం అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అనేది ఎంత ఉంది, 800 meters డివైడెడ్ బై స్పీడ్ అనేది ఎలా ఉంది, ఇక్కడ 45 km/h. ఇక్కడ km/h ఉంది కాబట్టి
ఈ యొక్క కిలోమీటర్ పర్ అవర్ వాల్యూని ఎలా కన్వర్ట్ చేసుకుందాం, మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకుందాం. మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, 5/18తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు చూడండి 3 3 6 వాల్యూ అనేది ఉంటుంది 15 × 5 డివైడెడ్ బై 6. 15 × 5 డివైడెడ్ బై 6. సో ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతుంది కదా ఇంకా. సో ఇక్కడ క్యాన్సిల్ చేసుకుందాం. సో 3 5 3 2. సో వాల్యూ అనేది ఎంత ఉంది, ఇక్కడ 2 అనేది మిగిలింది. సో ఇక్కడ 1600 డివైడెడ్ బై 5 5 25. సో ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుందాం. సో 25 అనేది 150తో తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ 160 ఉంది కదా, 25 అనేది 150తో క్యాన్సిల్ చేయండి. ఎన్ని టైమ్స్, 6 టైమ్స్. 6 టైమ్స్ అయితే 150. ఇంకెంత మిగిలి ఉంటుంది ఇక్కడ, 10 0 అంటే 100 మిగిలింది. 4 64తో 25 అనేది 1600ని 64తో క్యాన్సిల్ అవుతుంది. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 64 సెకండ్స్ పడుతుంది అనమాట ఫ్రెండ్స్. సో టైం అనేది ఎంత పడుతుంది, 64 సెకండ్స్ పడుతుంది అనమాట. ఏ ట్రైన్ ట్రావెలింగ్ అట్ ద రేట్ ఆఫ్ 45 km/h, హౌ మెనీ సెకండ్స్ ఇట్ విల్ టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 4/5 kilometers. 4/5 kilometers అనేది 45 km/h స్పీడ్తో ఈ యొక్క డిస్టెన్స్ని కవర్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, 64 సెకండ్స్ టైం అనేది పడుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క ప్రాబ్లం అనేది మనకి SSC CGL 2019 ప్రిలిమ్స్లో అనేది అడగడం జరిగింది అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి బేసిక్ ప్రాబ్లమ్స్. సో ఈ యొక్క బేసిక్ ప్రాబ్లమ్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ అన్ని దేని మీద బేస్ అయినాయి, బేసిక్ ఫార్ములా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం మీద డిపెండ్ అయినాయి. ప్లస్ ఈ యొక్క యూనిట్స్ కన్వర్షన్ మీద మాత్రమే ఈ యొక్క బేసిక్ ప్రాబ్లమ్స్ అనేది కవర్ చేసామన్నమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం యావరేజ్ స్పీడ్స్, యావరేజ్ డిస్టెన్స్, సో యావరేజ్ టైం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.